హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీనేజ్ కష్టాలు. అండ్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అర్చన ఆచార్య గారు. సో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అర్చన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. సో అర్చన గారు, న్యూ ఇయర్ అనగానే ఎక్కడ లేని ఉత్సాహంతో పాటు కొత్త కొత్త కోరికలు వస్తాయండి. ఇయర్ అంతా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇయర్ లో ఇది చేయలేకపోయాను, అది చేయాలి అని. ఎవరైనా సరే న్యూ ఇయర్ అనగానే మీ రెజల్యూషన్ ఏంటి, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అడుగుతారు. సో యూజువల్ గా మనం చేయాలనుకుని ఇయర్ లో చేయలేని వాటిని నెక్స్ట్ ఇయర్ చేయాలని రెజల్యూషన్స్ పెట్టుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డూ ఫెయిల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక జిమ్ చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు లేనన్ని సబ్స్క్రిప్షన్స్ న్యూ ఇయర్ టైంలో వస్తాయంట. డిసెంబర్ అండ్ జనవరి సంవత్సరానికి సరిపడా వచ్చేస్తాయంట. బట్ అందులో కనీసం 10% కూడా రెగ్యులర్ గా వెళ్ళరంట. సో అసలు ఇలా రెజల్యూషన్స్ పెట్టుకొని మనం ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటి? న్యూ ఇయర్ అండి అంటే కొత్త ఆశలు, కొత్త కోరికలు, కొత్త సంవత్సరం, కొత్త టైం, అంటే ఎక్స్ట్రా టైం ఇన్ అవర్ లైఫ్. సో అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసే మూమెంట్ అనమాట. మీరు అన్నట్టు చాలా మంది రెజల్యూషన్ అనుకుంటారు, తర్వాత డ్రాప్ అవుతారు. న్యాచురల్ అండి, అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆరంభశూరులు ఎక్కువ. ఇది చేసేద్దాం, అది చేసేద్దాం. స్టార్టింగ్ లో ఇప్పుడు మనం అడిగాం కానీ, మనం ట్రిప్కి వెళ్దామా, ఎంతమంది వస్తారు అంటే 20 మంది చేతులు ఎత్తేస్తారు, వస్తాం వస్తాం అని. తీరా టైం మన ఇంటి వచ్చేది 2-3 ఉంటారు. ట్రూ ట్రూ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు అని అంటే వెనక ముందు ఏం ఆలోచించకుండా చేసేద్దాం చేసేద్దాం అనుకుంటారు. అంటే ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఆర్ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇలాంటి ఏమి ఆలోచించకుండా అలాగ వచ్చేసి ఇప్పుడు అది ఇంగ్లీష్ న్యూ ఇయర్ అవనియండి, తెలుగు న్యూ ఇయర్ అవ్వండి, కొత్త అనగానే మనందరికి అదొక ఇంట్రెస్ట్. కొత్తక వింత, పాత ఒక రోత అంటారు. కొత్తగా వస్తుంది కదా న్యూ ఇయర్, ఏదో చేసేయాలి, ఏదో పెట్టేసేయాలి. ఎవ్రీబడి హ్యాస్ అ రెజల్యూషన్. అంటే మార్పు కావాలనుకుంటారు లైఫ్ లో. ఇప్పటిదాకా లైఫ్ ఒక పేస్ లో పోతుంది. సో కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త ఆశలు, కొత్తగా కోరికలు ఉన్నాయి. ఏదో నా లైఫ్ లో నేను ఒక మార్పు తెచ్చుకోవాలి అని అనుకుంటారు. పాజిటివ్ మార్పు అయి ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ అది. కొంతమంది నెగిటివ్ మార్పులు కూడా కావాలన్నారు. నేను ఈ న్యూ ఇయర్ రిలాక్స్ అవుతాను, ఫుల్ చిల్ కొట్టేస్తా, అది కూడా అయి ఉండొచ్చు. కానీ చాలా మంది ఏంటంటే పాజిటివ్ మార్పు ఆశిస్తారు. మార్పు జరగాలి అంటే మన ఎఫర్ట్ కూడా పెట్టాలి. మీరు అన్నట్టు జిమ్ వాళ్ళకి జనవరిలో వచ్చినన్ని సబ్స్క్రిప్షన్స్ సంవత్సరం అంతా రావు అని. కరెక్ట్ అండి, అందరూ అన్నారు నేను హెల్తీగా ఉండాలి కదా, ఈ ఫస్ట్ నుంచి నేను ఫుల్ అసలు జిమ్కి వెళ్ళిపోతా, బాడీ బిల్డ్ చేస్తా, డయట్ కంట్రోల్ చేస్తా, లేదా నేను ఎర్లీ మార్నింగ్ లేస్తా, ఇలాంటివన్నీ రెజల్యూషన్స్. ఎవరి రెజల్యూషన్ వాళ్ళకి రకరకాలుగా ఉండదు. అని నేను ఫస్ట్ నుంచి తాగను రా, అందుకే 31st రోజు ఫుల్గా తాగేస్తా, రేపటి నుంచి నేను తాగనని అనుకుంటున్నాను రా, లేదా నేను స్మోకింగ్ తగ్గించేస్తా, లేదా రేపటి నుంచి నేను చదువుకుంటాను రా, బాగా చదువుకుంటా, షెడ్యూల్ వేసుకుంటా, లేదా ప్రిపేర్ అవుతా, లేకపోతే ఇప్పటి నుంచి నేను చెడలవాట్లు మానేస్తా. పోస్ట్పోన్మెంట్. రైట్. ఇప్పుడు చేద్దాంలే ఏముంది, చేస్తాలే, చలిగా ఉంది నేను లేవలేకపోతున్నాను, కాస్త చలి తగ్గిందంటే లేస్తా, నేను చలి తగ్గుతుంది అయినా లేవో, ఇట్స్ అ హ్యాబిట్. సో ఎందుకు అది ఏ రెజల్యూషన్ అయినా అవనియండి, ఎందుకు మనం అడియర్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు బ్రేక్ చేయాల్సి వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రియలిస్టిక్ విజన్స్, రియలిస్టిక్ రెజల్యూషన్స్ ని పక్కన పెట్టి చాలా పెద్ద పెద్ద రెజల్యూషన్స్ తీసేసుకుంటాం మనం. కరెక్ట్. ఇమ్మీడియట్గా ఐ వాంట్ హిట్ ద జిమ్, ఐ వాంట్ మేక్ బాడీ, ఇది చాలా వేగ్. ఓకే, యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ ఫస్ట్. ఓకే, నేను జిమ్కి వెళ్ళాలి, మేకప్ యువర్ మైండ్. ఎందుకు జిమ్కి వెళ్ళాలనుకున్నావు ఒక లిస్ట్ రాసుకో. వెళ్ళాలంటే వెళ్ళాలంతే కాదు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు మేక్ అ లిస్ట్. ఓకే, నీ ముందు పెట్టుకోండి అది. ఎవ్రీడే లుక్ ఎట్ ఇట్ అండ్ రీఇన్ఫోర్స్ యువర్ బ్రెయిన్. నేను ఇందుకు వెళ్ళాలి, కంటిన్యూస్ గా మీకు రిమైండ్ అవుతూ ఉండాలి. స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్. ఐ వాంట్ టు లూజ్ మై వెయిట్. ఓకే, ఐ లూజ్ 15 kgs ఆఫ్ వెయిట్ ఇన్ దిస్ ఇయర్. అంత వేగ్ వద్దు. ఓకే, ఈ 10 days లో నేను ఒక 1 kg వెయిట్ లూజ్ అవుతా, ఎందుకు నేను వెయిట్ లూజ్ అవ్వాలి? స్టార్ట్ స్మాల్ టార్గెట్స్ పెట్టుకోండి, రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోండి, ద థింగ్స్ దట్ కెన్ బి అచీవ్. స్మాల్ స్టెప్స్ పెట్టుకుని మీరు ఒక 1 kg లూజ్ అవుతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అచీవ్ అ టార్గెట్. అదే నేను 15 kg లూజ్ అవ్వాలి అని మీరు మైండ్ సెట్ చేసుకున్నారనుకోండి, 1 month కష్టపడిన తర్వాత 1 kilo తగ్గుతుంది. ఏంటి నేను ఎంత కష్టపడ్డా కూడా ఏంటి తగ్గట్లేదు ఇది అనుకుంటామో, హే తగ్గదులే, ఎంత చేసినా ఇంతే నేను అనుకుంటాం, కూర్చుంటాం.
బికాస్ 15 అనే టార్గెట్ కి 1 ఎక్కడా సరిపోవట్లేదు. బట్ ఇఫ్ ఐ థింక్ ఓకే ఐ విల్ లూజ్ 1 kg ఇన్ దిస్ 20 days or 25 days అనుకొని ఆ టార్గెట్ అచీవ్ అయ్యి మన కళ్ళ ముందు కనబడింది అనుకోండి, అబ్బా నేను అనుకున్నది అచీవ్ అయినానే, సో ఇట్ మోటివేట్స్ మీ టు గో ఆన్. సో సెట్ షార్టర్ స్మాల్ టార్గెట్స్ విచ్ ఆర్ అచీవబుల్, అచీవ్ చేసుకుంటూ వెళ్ళండి. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ఇంపార్టెంట్. రైట్. కంటిన్యూస్ గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. మార్నింగ్ లేవడం అంటే అంత ఈజీ కాదండి. చల్లగా చలికి లేచి వణుక్కుంటూ బయటకు వెళ్తే ఇట్లా ఇట్లా అనుకుంటూ వెళ్ళడము అన్కంఫర్టబుల్. దాని బదులు రగ్గ కప్పుకొని ముసిగేసి తన్ని పడుకుంటే వెచ్చగా హాయిగా ఉంటది. ఇది కంఫర్టబుల్. బాడీ ఇదే చేయాలనుకుంటుంది. రైట్. మనం లేద్దాం అనుకున్నా మనసు అంటుందంటే రేపు లేవచ్చు లేరా పడుకుంటాను నేను రేపటి నుంచి చేస్తా. సో ఈ యాటిట్యూడ్ ని ఏం చేంజ్ చేయగలుగుతుంది? నో వన్ కెన్ చేంజ్. మనం చూస్తుంటాం అందరూ, అమ్మ నన్ను మార్నింగ్ లేపు నేను చదువుకుంటా, అమ్మ నన్ను మార్నింగ్ లేపు నేను వాకింగ్కి వెళ్తా, అమ్మ వచ్చి లేరా 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 5 నుంచి మొదలు పెడితే 6 దాకా లేపుతుంది, తర్వాత ఒక తను నువ్వు లేవేం లేదు పడుకోండి. అవును. సో ఇది బయట వాళ్ళు ఎవరో చేస్తే వచ్చేది కాదు, మన లోపల నుంచి మనకు మోటివేషన్ రావాలి. సో కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. మోటివేట్ అవ్వడానికి మనకంటూ కొన్ని రాసి పెట్టుకోవాలా. పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బెడ్ ఆర్ సమ్వేర్. పాజిటివ్ థింగ్స్ అంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మార్నింగ్ లేవడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి, వాట్ ఈస్ మోటివేటింగ్ యూ టు గెట్ అప్ ఎర్లీ ఆర్ వాట్ ఈస్ మోటివేటింగ్ యూ టు గో ఫర్ అ వాక్. అది. అండ్ ఎప్పటికప్పుడు మీ గోల్స్ ని ఎంతవరకు అచీవ్ చేస్తున్నారు అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. కాన్స్టెంట్లీ కీప్ గుడ్ కంపెనీ. వాకింగ్కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత కంపెనీ పెట్టుకుంటాం మనం. ఫ్రెండ్ ఎవరో రావాలా, వచ్చే ఫ్రెండ్ అని పెట్టుకోవాలే తప్ప అరే ఇద్దరం కలిసి పడుకుందాం అనే ఫ్రెండ్ ఉన్నాడంటే మాత్రం అయిపోయిందే అది. కీప్ గుడ్ కంపెనీ, కీప్ ప్రాపర్ పార్ట్నర్స్ హూ విల్ మోటివేట్ యూ టు go with it. That can be your parents, that can be your sister, brother, or can be your friends, anyone. Every resolution has to be triggered on. అంటే మీకు ఫాలో అప్ చేసే వాళ్ళు ఒకరు కావాలి, మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళని చుట్టూ పెట్టుకోండి. So that is more important, and you have to realize that it is very important and gives you self confidence when you adhere to what you say. Correct. మనం అనుకున్న మాటకి మనమే విలువ ఇవ్వకపోతే పక్కవాడు ఎందుకు విలువనిస్తాడు మనకి? అవును. రైట్. సో స్టార్ట్ వాల్యూయింగ్ వాట్ యు థింక్. నాట్ దట్ నేను ఏదో అనుకున్నాను వదిలేసినాలే, నా మాట నాకే విలువ లేదు, లైట్ తీసుకుందాము కాదు. అప్పుడు అందరూ లైట్ తీసేసుకుంటారు, నీ మాటకు విలువ ఉండదు. సో నువ్వు ఏదైనా అనుకున్నావు అని అంటే దాన్ని చేయటం ఎందుకు ఇంపార్టెంట్ అన్నది నీది నువ్వు తెలుసుకుని యూ హావ్ టు ఫాలో దట్ పాత్ కంపల్సరీ. కాబట్టి ఏదో న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసేసుకున్నాము సర్లే పాటించడానికి కాదు, రెజల్యూషన్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్ అంటే నోబడీ కెన్ హెల్ప్ యూ. బట్ రెజల్యూషన్స్ ఆర్ మేడ్ టు బి ఫాలోడ్, రెజల్యూషన్స్ ఆర్ మేడ్ టు బి రియలైజ్డ్ అన్న థాట్ ప్రాసెస్ ని మీరు డైజెస్ట్ చేసుకోవాలి. యూ షుడ్ మేక్ ఇట్ యువర్ హ్యాబిట్. బ్రెయిన్ ఈజ్ సచ్ ఎ మ్యానిపులేటర్. అసలు మీరు అన్న పాయింట్స్ అన్ని చాలా కరెక్ట్. వాడు వెళ్ళట్లేదుగా మనం కూడా వెళ్ళొద్దులే, వాడు చదవట్లేదుగా మనం కూడా వద్దులే. మనం మామూలుగా పిల్లల్ని చూస్తుంటాము, ఏదన్నా ఉండి నువ్వెందుకు రచన, ఎవరు చేయలేదమ్మా క్లాస్లో అంటే ఎవరు చేయకపోతే నువ్వు చేయాలి, వాళ్ళందరూ ఎదవలైతే నువ్వు ఎదవ్వాలా? కాదు కదా. సో రెజల్యూషన్ వెన్ యూ మేక్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు స్వయంగా అనుకునే ఒక మాటని రెజల్యూషన్ అంటాము. సో వేరే వాళ్ళ కోసం కాకుండా మన కోసం మనంగా మన లైఫ్ ని చేంజ్ చేసే ప్రాసెస్ ని మనం మోటివేట్ చేస్తూ ఇనిషియేట్ చేసుకొని మనం అనుకున్న మాటకి మనం విలువ ఇచ్చి దాన్ని ఫాలో అయ్యి రెజల్యూషన్స్ బ్రేక్ చేయకుండా ఉండడమే దీనికి సొల్యూషన్. దానికోసం మనం ఏం చేయాలి? చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోకూడదు. పెట్టుకుని ప్రతి టార్గెట్ ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విల్ కీప్ అస్ మోటివేటెడ్. మన చుట్టూ మోటివేషన్ మనకి ఇచ్చే వాళ్ళతో సరౌండ్ చేసుకోవాలి. అంతేగాని మనని నీరసపరిచే వాళ్ళం కాదు, ప్రోత్సాహపరిచేవాళ్ళం. ఇప్పుడు గేమ్ ఆడితే చీర్ గర్ల్స్ ని పెట్టుకుంటారు, చీర్ లీడర్స్ ని పెట్టుకుంటారు. అంతేగాని అరే నువ్వు ఓడిపోతావురా, నువ్వు కొట్టలేవురా, ఈ బాల్ హార్డ్ గా, ఇలాంటి వాళ్ళని ఎవరు చుట్టూ పెట్టుకోవాలి అనుకోరు. కరెక్ట్. నేను మోటివేట్ చేసే వాళ్ళని నీ చుట్టూ పెట్టుకో, నీకు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చే వాళ్ళతో నీ కంపెనీ ఉంచుకో. ఆటోమేటిక్ గా ప్రతి రెజల్యూషన్ ని కూడా మనం ఫాలో అవ్వగలుగుతామండి. సో మన మోటివ్ ఈ న్యూ ఇయర్ లో ఏముండాలంటే నేను అనుకున్న పనిని నేను సాధించాలి. అనుకునేవి చిన్న చిన్న స్టెప్స్, బ్రేక్ టేక్ బేబీ స్టెప్స్, మేక్ స్మాల్ టార్గెట్, చిన్న చిన్నగా అచీవ్ చేస్తూ ముందుకెళ్ళండి. ఎందుకంటే ఒక 2 ఫ్లోర్లు ఎక్కాలంటే మెట్టుగా ఎక్కాలండి. అంతేగాని నేను ఈ ఫ్లోర్ నుంచి అలా ల్యాండింగ్ మీద పెట్టి ఆ ల్యాండింగ్ నుంచి ఆ ల్యాండింగ్ నాట్ పాసిబుల్. అది అవ్వదు. అల్టిమేట్ గా యూ కాంట్ డూ ఇట్. లేదా చేయాలనుకున్న కాళ్ళు చేతులు విరిగి మూల కూర్చోవాల్సి వస్తుంది.
Correct. సో చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని చిన్న చిన్న టార్గెట్స్ అచీవ్ చేసుకుంటూ మనం మోటివేట్ చేసుకుంటూ మన మాటకు మనం విలువ ఇచ్చి ఫాలో అవుతే ఖచ్చితంగా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ని అందరం పాటియగలుగుతామండి. అండ్ వి విల్ హ్యావ్ అ బెటర్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ విత్ దాట్. అది దట్ ఈస్ మై అడ్వైస్ టు ఆల్ ద టీనేజర్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే లైఫ్ గురించి ఒక అవగాహన కల్పించుకుంటున్న వాళ్ళు కాబట్టి దే షుడ్ కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన మాటకి మనం విలువనియడం. అప్పుడే మన రెజల్యూషన్ ఫాలో అవ్వగలుగుతాం. మన కోసం మనమే చేసుకోవడం. మన జీవితాన్ని మార్చాలంటే మనం మాత్రమే ఎఫర్ట్ పెట్టి చేయగలుగుతాం. అదర్స్ కెనాట్ డూ ఇట్. కరెక్ట్. అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి ఫాలోడ్ అండ్ రియలైజ్ అ రెజల్యూషన్. డెఫినెట్ గా అర్చన గారు మీరు చెప్పిన ఫాలో అయితే మనం నిజంగానే జనవరి ఫస్ట్ వీక్ లో వదిలేయాల్సినవి అట్లీస్ట్ మెల్లమెల్లగా మనం ఫిబ్రవరి మార్చ్ వరకు కంటిన్యూ చేసి అప్పుడు ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతాయి. సో రిజల్యూషన్స్ ఆర్ నాట్ మెంట్ టు బీ బ్రోకెన్. రిజల్యూషన్స్ ఆర్ మెంట్ టు ఫాలో అండ్ బీ డిసిప్లైన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి.